ఇలా మీ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి బస్సులో ఈ 3 రోజుల లోపల మొత్తం ఎన్నికల వాతావరణం మొత్తం మారబోతున్నది. సర్వేల అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. ఎందుకంటే హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, వచ్చింది. ఇదే కేసీఆర్ కుటుంబం ఏం చేసింది? అసెంబ్లీ ఎలక్షన్ప్పుడు కాంగ్రెస్ రాదు మేమే వస్తామని చెప్పుకున్నారు, వచ్చి రాళ్ళు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఎన్నికలు మనం గెలవనిచ్చారు వాళ్ళు గెలవలేదా? మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ రాదన్నారు, రాలేదా? ఇక్కడ బీజేపీ ఎంపీ 2 గెలుస్తున్నారు, 8 గెలిచినాం. మొన్న శాసన మండలి ఎన్నికలు కూడా బీజేపీ 3rd ప్లేస్ అన్నారు. శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ 3rd ప్లేస్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరిగారు, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వీకారు. వాళ్ళకి మాకు ఓటు తేడా ఫరక్ చాలా ఉన్నది, టీచర్స్ విషయంలో కానీ గ్రాడ్యుయేట్ విషయంలో కానీ. కానీ ఈ సర్వేలను ప్రజలు నమ్మద్దు, తప్పుడు ప్రచారంతోనే సర్వేలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నాడి ఏంది, ప్రజల ఆలోచన ఏంది, ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రజలు ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాత బస్తీనే కొత్త బస్తీ ఇవ్వాలనుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ భాగ్యనగర్ మొత్తం కూడా పాత బస్తీ చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రగా వివరిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ జుబ్లీస్ ను డ్రగ్స్ కు అడ్డగా మార్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ జుబ్లీస్ ను చైన్ స్నాచర్లకు, గంజాయి దందాకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీన్ని గుర్తించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.